అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 10 అంతస్తుల్లో గ్రీన్ మ్యాట్ వేయడమే వింత. అలాంటిది ఓ పెద్ద లోయలో అంత పెద్ద గ్రీన్ మ్యాట్ వేసి రాజమౌళి ఏదో పెద్ద సీన్ షూట్ చేయబోయే లోపు కెన్యాలో అంతర్గత అల్లర్లు జరిగి షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా లొకేషన్ మార్చుకోవాల్సి వస్తుంది. అంతే దెబ్బకి టాంజానియాకు SSMB 29వ మూవీ బయలుదేరటం కన్ఫామ్ అంటున్నారు. అయితే లొకేషన్ మార్చినంత మాత్రాన ఇందులో పెద్దగా సెన్సేషనల్ న్యూస్ ఏం లేదు. కాకపోతే టాంజానియాకే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టీం వెళ్తే మాత్రం 3 విషయాలు కన్ఫర్మ్ అవుతాయి. ఒకటి, ఇందులో డైనోసార్లతో మహేష్ బాబు సాహసాలు కన్ఫర్మ్ అనుకోవాల్సి వస్తుంది. 2, అంతరించిపోయిన గత 7 వింతలు పురాణాల్లో ఉన్న అద్భుతాల పుకార్లు నిజమవబోతున్నాయి. 100 డైనోసార్లు ఇండియానా జోన్స్తో కథకి లింక్ ఉందన్న ప్రచారం కూడా నిజమయ్యేలా ఉంది. కాకపోతే అవి నిజాలని తేల్చడానికి షూటింగ్ టాంజానియా మారడానికి ఉన్న లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఇంతవరకు డైనోసార్లు అంటే హాలీవుడ్ మూవీలే, డిస్కవరీ ఛానల్ గ్రాఫిక్స్లోనే చూసాం. అలాంటిది ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ మీద డైనోసార్ల రహస్యాలు సాహసాలు చూస్తే ఆ మధ్యానే వేరు. డైనోసార్ మూవీలు కొత్త కాకపోవచ్చు. జురాసిక్ పార్క్ అని ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే హాలీవుడ్లో సినిమాలు తీశారు. మళ్ళీ 10 ఏళ్ల నుంచి జురాసిక్ వరల్డ్ అని అదే కాన్సెప్ట్ని మరోలా తీస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి మూవీలు చూసి మనోళ్ళు అలవాటైపు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన ఒక తెలుగు మూవీలో డైనోసార్లను చూపిస్తే మనోళ్లే కాదు, దేశవ్యాప్తంగా జనాల్లో పూనకాలు రాకుండా ఉంటాయా? పక్కాగా మన సినిమాలో ఈ స్థాయి గ్రాఫిక్స్, ఆ స్థాయి సాహసాలంటే ఇండియా మొత్తం ఊగిపోతుంది. మరి కాకపోతే ఆ గ్రాఫిక్స్కి ఓ రేంజ్ కదా, అందుకు తగ్గ ఎమోషన్స్ ఉంటే వరల్డ్ ఆడియన్స్ని కూడా ఈజీగా ఫిదా చేయొచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29 మూవీలో అలాంటి డైనోసార్ల సాహసాలు ఉన్నాయా లేదా ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లు అనేది ఈ నెలాఖరులో తేలే ఛాన్స్ ఉంది. కెన్యాలో నిజానికి 4వ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి అక్కడ ఒక పెద్ద లోయలో కనీసం కిలోమీటర్ వరకు ఫ్లాట్ సర్ఫేస్ ఉందట. అక్కడ 10 అంతస్తుల ఎత్తులో పెద్ద గ్రీన్ మ్యాట్ వేసి డైనోసార్ సాహసాల సీన్స్ తీయాలనేది రాజమౌళి ప్లాన్. కానీ కెన్యా దేశంలో అంతర్గత అల్లర్ల వల్ల 4th షెడ్యూల్ షూటింగ్ క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు రాజమౌళి టీం కెన్యాలో చూసిన అటువంటి లోయనే టాంజానియాలో పట్టేసినట్టు తెలుస్తుంది. అది డైనోసార్ సాహసాల కోసం ప్లాన్ చేసిన సీన్ షూటింగ్కి, భారీ గ్రీన్ మ్యాట్ సెట్టింగ్కి సరిగ్గా సరిపోతుందట. అందుకే అక్కడికి ఫిలిం టీం వెళ్లేలా ఉంది. అదే జరిగితే ఇంతవరకు జరిగిన ఏ ప్రచారము అబద్ధం కాదని తేలిపోతుంది. బేసిక్గా డైనోసార్ సీన్లు తీయాలంటే వాటిని గ్రాఫిక్స్లో ఎఫెక్టివ్గా చూపించాలంటే గ్రీన్ మ్యాట్ ఉండాలి. ఏ గ్రాఫికల్ సీన్కైనా గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో కామన్. కానీ డైనోసార్ సీన్లు తీయాలంటే కనీసం వాటి ఎత్తుకు తగ్గట్టే రియల్ లొకేషన్లో భారీ గ్రీన్ మ్యాట్ల సెట్లు వేయాలి. కనీసం 5 నుంచి 10 అంతస్తుల గ్రీన్ మ్యాట్ సెటప్ రెడీ చేయాలి. అలా అంత ఎత్తులో ఓ సెట్ వేసి కనీసం కిలోమీటర్ వరకు ఇలాంటి గ్రీన్ మ్యాట్ని అంత ఎత్తు వరకు రెడీ చేయాలంటే అది కూడా రియల్ లోయల్లో, అంటే అలాంటి లొకేషన్లు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే కెన్యా షూటింగ్ వాయిదా వేసిన టీం ఇప్పుడు టాంజానియాలో కావాల్సిన లొకేషన్ దొరకడంతో అక్కడే డైనోసార్ సీన్లు తీసే ప్రయత్నం చేస్తుంది. సో ఒక్కసారి మహేష్ బాబు రాజమౌళి టీం టాంజానియాకు వెళ్ళిందంటే ఇక ఈ మూవీలో డైనోసార్ల సాహసాలు, ఇండియానా జోన్స్తో సినిమాకున్న కనెక్షన్ తాలూకా ప్రచారాలన్నీ నిజమనుకోవాల్సిందే. పరోక్షంగా ఈ విషయం కన్ఫామ్ అయినట్టే లెక్క.